చూడబోతున్నాం. ఆ స్టెఫెన్ గారి జీవితంలో ఉన్నటువంటి మంచిని మనం నేర్చుకోబోతున్నాం. మనం స్టెఫెన్ గారి గురించి ఆలోచిస్తే, స్టెఫెన్ గారి నుండి అంటే ముందుగా మనం ఆలోచిస్తే స్టెఫెన్ గారి నుండి అప్పుడున్నటువంటి ఆది సంఘం కావచ్చు, అప్పుడున్న క్రైస్తవులు కావచ్చు, సేవకులు కావచ్చు, అపోస్తులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి సార్వత్రిక సంఘంగా ఉన్న మనం కావచ్చు, అందరూ కూడా మనం రూపాంతరం పొందాలి, మనం సారూప్యతలోకి రావాలి, మనం మార్చబడాలి అనేది దేవుని ఉద్దేశం, దేవుని కోరిక, దేవుని ఆశ. అంటే దేవుని పోలిక, సారూప్యత, ఏ పోలికలోకి రావాలి, ఏ సారూప్యతలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు అంటే ఒక మాట బైబిల్లో మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరం అంటే ఎవరు నాయన? మనమందరం అంటే ఎవరు? అంటే సంఘంలో చేర్చబడిన వారము, లేదా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘంగా ఉన్నటువంటి మనం అందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా ఆమేన్, హల్లెలూయా. మనం ఏమవ్వాలి, ఏ పోలికలోకి రావాలి, ఏ సారూప్యతలకి? అంటే సారూప్యత అంటే దాన్ని ఏమంటారు? పోలిక. దాన్ని ఇంకా ఏం భాష చెప్పచ్చు? రూపాంతరం చెందడం. ఏ పోలికలేకి, ఏ రూపాంతరంలోకి మనం రావాలంటే మనం సంపూర్ణులుగా మార్చబడాలి. ఏంగా మార్చబడాలంటమా? సంపూర్ణులు అంటే పర్యాయ పదం. ఇంకా పరిపూర్ణులు అంటే 100కి 100% మనం రూపాంతరం పొందాలి, మన పోలికలు మార్చబడాలి. ఎవరిలాగా మార్చబడాలి? సంపూర్ణత ఎవరిలో ఉందంట? అంటే పాత నిబంధన భక్తులందరినీ చూసామనుకోండి, వారిలో దేవునిలో ఉన్న సంపూర్ణత కొద్ది కనపడుతూ ఉంటుంది. ఒక అబ్రహాంలో కొంత, హేబేల్లో కొంత, దావీదులో కొంత, అలా కొంత కనపడుతూ ఉంటుంది. కానీ సర్వపరిపూర్ణత మనం నేర్చుకోవాలంటే ఆ సర్వపరిపూర్ణత అన్ని మంచి గుణాలు ఎవరిలో ఉన్నాయంటే యేసుక్రీస్తులో ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా మారిపోవాలంట? యేసుక్రీస్తులా మారిపోవాలి. ఎలా మారిపోవాలి? నేను ఎక్కడున్న మనందరి పేరు ఏం పేరు తెలుసా? క్రైస్తవులం. ఏం పేరు మన పేరు? క్రైస్తవులం. క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలి నడుచుకునేవాడు. అంటే మనం ఏంగా మారాలి అనేది దేవుని ఉద్దేశం. అంటే మనం క్రీస్తులా మారిపోవాలి. ఇంకొక మాట కూడా చూస్తే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. చివరి మాట చదవమ్మా, చివరిలో ఉంటుంది చూడండి, పెద్ద వచనం అది. దేవ స్వభావమునందు ఏ స్వభావం అంటమా? దేవ స్వభావంలోకి మనం ఏమవ్వాలంటే పాలివారం అవ్వాలి. ఏ స్వభావంలో మనం మారాలి? మన స్వభావం ఎలా అయిపోవాలంటే దేవుడిలాగా మారిపోవాలి. మనం దేవునికి ఎటువంటి స్వభావాలు ఉన్నాయో అలాంటి స్వభావాలు మనలోకి వచ్చేయాలి. ఇప్పుడు దేవునిలో ఏం స్వభావాలు ఉన్నాయి మనం ఎలా తెలుసుకోవాలంటే యేసుక్రీస్తులు ఏమున్నాయో అవే దైవ స్వభావాలు. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్వభావంలోకి మనం మారిపోవాలి. మారగలమా అంటే ఒకసారిగా మారలేం, కానీ క్రమక్రమంగా ఒకానొక సమయానికి వచ్చేసరికి ఖచ్చితంగా నువ్వు ఎలా మారిపోవాలి? క్రీస్తులా మారిపోవాలి. అంటే బాప్తీసం తీసుకున్న వెంటనే ఏదో మ్యాజిక్ లాగా అలా మారిపోవడం ఏమి ఉండదు. బాప్తీసం తీసుకున్నామంటే క్రీస్తులాగా మారిపోతాం అనుకునేదానికి వీళ్ళ ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు ఇది. ఏం చేయాలంటే క్రమక్రమంగా, అది నెలలు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, కొంతకాలం పట్టొచ్చు. అప్పటికి నువ్వేమవ్వాలంటే మరణించేలోపు క్రీస్తులా మారిపోవాలి. అందుకే క్రీస్తు సారూప్యత మీ అందు ఏర్పడు వరకు అంటున్నాడంటే మెల్లిమెల్లిగా ఏర్పడుతుంది, ఒక్క రోజులో జరిగిపోతుంది. హల్లెలూయా. అంటే మనం క్రీస్తులా ఉండగలమా, క్రీస్తులా మారగలమా అంటే మారగలమా లేదా?
క్రీస్తులా మారగలమా? మారగలము అనే దానికి ఎగ్జాంపులే మనం ఈరోజు చూడబోతున్న స్టెఫెను గారు. క్రీస్తులా మారగలము అనే దానికి ఎగ్జాంపుల్ ఎవరినైనా? స్టెఫెను. అందుకే దేవుడు ఆయన జీవితాన్ని రాయించి బైబిల్లో పొందుపరిచాడు. ఎలా ఆయన క్రీస్తులా మారాడు, క్రీస్తులా జీవించాడు, క్రీస్తులా ప్రవర్తించాడు అనేది మనం చూసి మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా ఈ స్టెఫెను గారి గురించి మనం ఆలోచిస్తూ వస్తే ప్రారంభం నుండి మనం చూడగలిగినట్లయితే అపోస్తుల కార్యాలలోకి మనం వచ్చేద్దాం. అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే ఈ అపోస్తుల కార్యాల్లో ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోతారు. చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత 40 రోజుల పాటు ఆయన ఈ భూమి మీదనే ఉంటాడు. అనేకులకు అగుపడతాడు. బైబిల్లో దగ్గర 11 సందర్భాల్లో ఆయన కనపడినట్టు ఉంటుంది. అలా 40 రోజులు భూమి మీద సంచరించి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు, ఇంచుమించుగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు 500 మంది చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పుడు మీరేం చేయండి అంటే పరిశుద్ధాత్మ కొరకు కనబెట్టండి అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక 120 మంది, ఎంతమందిమా అందరూ చెప్పండి ఎంతమంది? 120 మంది మేడగది మీద, మనం ఎలా మేడగది మీద ఆరాధిస్తున్నామో అలా ఒక 120 మంది కలిసి మేడగది మీద ఆరాధిస్తున్నారు. అలా ఆరాధిస్తున్నప్పుడు పెంతుకోస్తు అనే పండుగ దినమున, ఏ పండుగ? పెంతుకోస్తు అనే పండుగ దినమున ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వారి మీదకి దిగొచ్చాడు. వారి మీదకి ఎప్పుడైతే దిగొచ్చాడో వాళ్ళు ఏం చేశారంటే అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళ నాలుకలు అగ్ని నాలుకలుగా విభాగింపబడ్డాయంట. ఒక బలమైన గాలి వారి మీదకి వచ్చింది. ఒక బలమైన గాలి వంటి శబ్దం వాళ్ళ మీదకి వచ్చింది. అప్పుడు వారు ఏం చేశారంటే అన్య భాషల్లో, అంటే వారికి తెలియని భాషల్లో అనేక భాషల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ పండగకి చాలామంది వస్తారు కదా. ఇప్పుడు పండగ అంటే ఏం చేస్తారమ్మా? బంధువులు దూర ప్రాంతాల నుండి ఏం చేస్తారు? వస్తారు కదా. ఇప్పుడు మన ఊరిలో కూడా కొన్ని పండగలు జరుగుతాయి. ఆ పండగలకు ఏం చేస్తారు? పలు ఊర్ల నుండి ఎలా వస్తారో ఈ పెంతుకోస్తు పండగ దినం కూడా చాలా దేశాల నుండి యూదులందరూ వచ్చారు, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే పేతురు గారు లేచి లేదా వీళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ అంటారో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. రే మన భాష వీళ్ళు ఎలా మాట్లాడుతూ అంటారు? ఒరే వీళ్ళు మన తమిళ్ కదా, వీళ్ళకి తమిళ్ రాదు కదా, తమిళ్ ఎలా మాట్లాడుతూ అంటారు? కన్నడ ఎలా మాట్లాడుతూ ఉంటారు? మలయాళం ఎలా మాట్లాడుతుంటారు? ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంటారు? వీళ్ళకి తెలియని భాషలు ఎలా మాట్లాడుతుంటారు వీళ్ళు అనేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళ భాషలతో వీళ్ళు మాట్లాడుతుంటారు, ప్రవచిస్తూ ఉన్నారు. అప్పుడు ఆశ్చర్యపోయాసి అందరూ వచ్చినప్పుడు అప్పుడు పేతురు గారు లేచి నిలబడి ఏం చేశాడంటే ఒక ప్రసంగం చేస్తాడు. ప్రసంగం చేసినప్పుడు అందరి హృదయాలు పొడవబడ్డాయంట. అందరి హృదయాలు పొడవబడి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి అన్నారంట. ఏమన్నారమ్మా? మేము రక్షణ పొందడానికి ఏం చేయాలన్నప్పుడు పేతురు గారు చెప్పారు, మీరు అందరూ కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీ మీదకి వస్తుంది అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారు వెంటనే ఒక్క రోజులోనే ప్రసంగం విన్నారు. విన్న వెంటనే ఏం చేయాలన్నప్పుడు బాప్తిసం తీసుకోవాలని పేతురు చెప్పిన వెంటనే ఆ ఒక్కరోజు ఎంతమంది మారారంటే తెలుసా? పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఎంతమంది మారారంటే తెలుసా? 3000 మంది మారిపోయారు. ఎన్ని వేల మంది మారిపోయారమ్మా? నేను ప్రసంగిస్తే 3 మారరు. 3 సంవత్సరాలుగా ప్రవచించిన 3 మారరు, కష్టం. హల్లెలూయా. ఆయన ఒక ప్రసంగానికి ఎంతమంది మారిపోయారంట? 3000 మంది మారిపోయారంట. హల్లెలూయా. ఒకేసారి 120 మంది నుండి ఎంత సంఖ్య వెళ్ళిపోయింది? 3000 సంఖ్య వెళ్ళిపోయింది. అటు తర్వాత మరలా మీరు 3వ అధ్యాయానికి వస్తే అక్కడ పేతురు యోహాన్లు ఏం చేస్తారంటే శృంగారం అనే దేవాలయపు గుమ్మం దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒకడు పుట్టుక నుండి కుంటోడు ఒకడు ఉంటాడు. కుంటి భిక్షకుడు, అంటే భిక్షాటన చేస్తా ఒక కుంటివాడు ఉంటాడు పుట్టుకతో. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు అడుగుతాడు, అయ్యా ఏమైనా ఉంటుందేమో అనేసి వాళ్ళ వైపు చూసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు, మేము ఇక్కడ సంపాదించుకున్న వెండి బంగారాలు మా దగ్గర ఏమి లేవు, కానీ మేము ఒకటి చేస్తాం, ఏంటంటే ఎవరు చేయలేనిది మేము చేస్తాం, ఎవరు ఇవ్వలేనిది మేము ఇస్తాం. ఏంటంటే నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో లేచి నడువు అన్న వెంటనే ఆ పుట్టుకతో కుంటివాడు ఏం చేశాడంటే వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళ కాళ్ళు సడలింపబడి లేచి దిగ్గున లేచి నిలబడి ఆ దేవాలయంలో పోయేసి వాళ్ళతో పాటు, అంటే ఇంతసేపు ఎవరైతే భిక్షాటన చేస్తున్నాడనేసి ఎవరైతే డబ్బులు వేశారో అతనికి అడుక్కునేదానికి సహాయం చేశారో వాళ్ళందరూ ఆడుంటే వాళ్ళ ముందర పోయి గంతులేస్తా అన్నాడు ఈ వ్యక్తి.
వాళ్ళు ఆశ్చర్యపోయారు. రే వీడు పుట్టుకతో నుండి కుంటాడు కదా, మనం వచ్చేటప్పుడు అంతా దేవాలయం ముందర బడి ఉంటాడు కదా, మనం ఎన్నిసార్లు చూడలేదు, వీడికి ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వలేదు, వీడేంటారు ఇంత బాగా ఎగరుతున్నాడు, ఇంత బాగా కాళ్ళు వాడికి వచ్చేసేంట్రా అని ఆశ్చర్యపోయినప్పుడు పేతురు గారు మరలా నిలబడి ఈ కార్యం ఎవరు చేశారంటే దేవుడు చేశాడంటే మరలా ఒక ప్రసంగం చేస్తాడు. అలా ప్రసంగం చేసిన తర్వాత 2 ప్రసంగాలకి, మొదటి ప్రసంగానికి 3000 మంది, రెండో ప్రసంగం 3వ అధ్యాయంలో చేసిన వెంటనే 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఎన్ని వేల మంది అయిపోయినారంటే వాళ్ళు? 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇప్పుడు 3000 నుండి ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? 3000 సంఖ్య నుండి 4వ అధ్యాయానికి వచ్చేసరికి 4000 మంది అయిపోయినారు. అలా 4000 మంది మెల్లిమెల్లిగా సంఘం ఏమైపోయిందంట తెలుసా? 6వ అధ్యాయానికి వచ్చేసరికి 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇంకా మాటలు ఏమి లేవు, సంఖ్యలు ఏమి లేవు. ఏమంటున్నాడు? ఆ దినములలో సంఘము శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉందని అన్నాడు. అంతే. ఎందుకంటే సంఖ్య చెప్పలేనంతగా మారిపోయింది. 3000 నుండి ఎక్కడికి వెళ్ళిపోయినారు? డైరెక్ట్గా పురుషులు మాత్రమే 5000 మంది అంట. ఇంక స్త్రీలు పిల్లలు వీళ్ళందరూ లేకుండానే అక్కడికి 4వ అధ్యాయానికే 5000 మంది అయితే 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే విస్తరించుచుండెను అన్నాడు. విస్తరిస్తుంది సంఘం. ఎందుకంటే ఇది మనుషుల చేత కలుగు చేయబడిందంటే ఎప్పుడో నాశనం అయిపోయేది. ఇది ఎవరి చేత స్థాపింపబడింది? దేవుని చేత స్థాపింపబడింది. ఇది బైబిల్ అనేది కానీ సంఘం అనేది కానీ దేవుని చేతే నడిపింపబడుతుంది అనేదానికి ఒకే ఒక సూచన. ఒకడు గుర్తుపెట్టుకోండి గుడ్డిగా, మనుష్యుల చేత కలుగు చేయబడింది అనుకో, అదేమైపోతుంది అంటే నాశనం అయిపోతుంది. అదే దేవుని చేత కలుగు చేయబడిందంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు, దాన్ని ఆపలేరు. హల్లెలూయా. చాలా మతాలు పుట్టాయి, చాలా రకరకాల మతాలు, గ్రంథాలు ఎన్నో రాయబడ్డాయి, కానీ అవన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడు కొత్తగా కొన్ని మతాలు ఇప్పుడు కూడా బలంగా ఉన్నాయి, కానీ సెకండ్లోనో థర్డ్లోనో అవి కూడా మెల్లిమెల్లిగా ఏమైపోతాయి, అంతరించిపోతాండే. ప్రాబ్లంతో ఏం చేస్తుంటారు అంటే దాడులు చేస్తుంటారు. అయ్యో మాది ఎందుకు బలహీనపడిపోతుందంటే మనుషుల చేత కలుగు చేయబడింది, దేవుని చేత కలుగు చేయబడింది. ఎంత అనద్దాం అనుకున్నది ఏమైపోతూ ఉంటుంది, అల్లుకుపోతా విస్తరిస్తా వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే విస్తరించి వెళ్ళిపోతుంది. ఇప్పుడు విస్తరించి ఎంతవరకు వచ్చింది మన ఇప్పటికి ఎంత విస్తరించేసిందిమా? ప్రపంచ దేశాలంతా విస్తరించేసింది. ఏ దేశంలో క్రైస్తవత్వం లేదో చెప్పండి? ప్రతి దేశంలో ఖచ్చితంగా ఏముంది? క్రిస్టియానిటీ ఉంది. ఎంతగా విస్తరించేసిందంటే ప్రపంచంలో యేసుక్రీస్తుని అభిమానించే క్రైస్తవుల గురించి చెప్పలా నేను, యేసుక్రీస్తుని అభిమానించే వాళ్ళ సంఖ్య ఇంచుమించుగా ఎంత ఉండొచ్చు అంటే 800 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉంటే సగానికి పైగా యేసుక్రీస్తుని అభిమానించే వాళ్ళు ఎక్కువ. హల్లెలూయా. అంటే మందిరానికి రాకపోవచ్చు, క్రైస్తవులుగా మారకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడు అండి, మంచి దేవుడు అండి, అందరికన్నా గొప్పవాడండి అని చెప్పి అభిమానం కలిగిన వాళ్ళే ఎంతమంది ఉన్నారు? ప్రపంచ జనాభాలో సగానికి శాతం పైన అంటే 400 కోట్ల మంది పైగానే ఉన్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ప్రపంచంలో ఓట్లు ఒకసారి ఎలక్షన్ పెట్టారనుకో, ఏం ఎలక్షను? ఒరే గందరగోళంగా ఉంది, మన ఇండియాలోనే 33,33,33,33 మంది దేవుళ్ళు ఉన్నారు. ఇండియాలోనే ఎంతమంది దేవుళ్ళు ఉంటే అమెరికాలో ఎంతమంది ఉన్నారు, చైనాలో ఎంతమంది ఉన్నారు, జపాన్లో ఎంతమంది ఉన్నారు, ఈ దేవతలన్నీ దగ్గర 50-60 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మన కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక్క దేవుడిని ఎన్నుకుందాం. ఎన్నుకోవాలంటే ఏం చేయాలి? ఎలక్షన్ పెడదాం, అంతే కదా. ఇప్పుడు మన సీఎంను కానీ పిఎంను కానీ ఎన్నుకోవడానికి ఏం చేస్తామా? ఎలక్షన్ పెడతాం. అలా ఎలక్షన్ పెడదాం. ఏ దేవుడికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో ఆయన్నే దేవుడిగా చేసేద్దామని ఎలక్షన్ పెట్టారనుకో, టాప్లో ఎవరు అందుకోలేని స్థాయిలో ఎవరు గెలిచేస్తారు దేవుడుగా? మనమేం బైబిల్ పట్టుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికలు పెట్టి మీరు అంటున్నారు మనుషుల పద్ధతి ప్రకారం ఎన్నికలు పెడదాం, దేవుడిని ఎన్నుకునేద్దాం, ఒక దేవుడిని ఆరాధిద్దాం, ఫిక్స్ అయిపోదాం, అందరూ ఓట్లు వేసేయండి అన్నారు అనుకో, సగానికి శాతం పైగా ఎవరికి ఓట్లు వేస్తారో ఇంకా అసలు ఎదుట పార్టీ ఉండదు. ఇంకా ఆయన కాలును కూడా అందుకోలేని స్థితిలో ఆయన టాప్లో నిలిచిపోతాడు ఆయన. హల్లెలూయా. అంతగా విస్తరిస్తూ ఉంది, విస్తరిస్తా అదే రాయబడింది. అప్పటికే విస్తరిస్తూ ఉంది, సంఖ్య చెప్పలేనంతగా విస్తరించిపోతుంది. మరలా ఒకసారి చదవండి 6వ వచనం.
ఇప్పుడు గురించి చెప్పలా, 2000 సంవత్సరాల క్రితమే అప్పటికే విస్తరిస్తుంది భయంకరంగా సంఘం, క్రీస్తు సంఘం. ఇప్పుడు అనుకుందాం మనం, ఎందుకంటే ఆర్డర్ విస్తరించిందని రాయబడింది. కానీ ఒకసారి మనం ఏదో చిన్న లెక్క వేసుకుందాం. ఎంత వేసుకుందాం? ఎంతమంది ఉండి ఉండొచ్చు? విస్తరిస్తుందంటే లెక్క చెప్పలేదు కానీ ఎంత ఉండి ఉండొచ్చు? బహుశా ఎంత ఉండి ఉండొచ్చుమా? ఆడు 3000 అన్నాడు, తర్వాత 5000 అన్నాడు. ఒక డబుల్ వేసుకుందాం, ఒక 10,000 వేసుకుందాం, ఎక్కువ వద్దులే, 10,000 వేసుకుందాం. అంటే సంఘం అంతా అప్పటికి చెదిరిపోలేదు. ఏం కాలేదు? 8వ అధ్యాయంలో చెదిరిపోతుంది సంఘం, దేవుడే చెదరగొడతాడు. కానీ అప్పటి వరకు 6వ అధ్యాయం వరకు మనం చూస్తే సంఘం అంతా ఎలా ఉన్నింది? ఒక చోట ఉన్నింది. ఇప్పుడు ఒక చోట సమిష్టిగా ఉన్నారు. సమిష్టిగా ఉన్న వీళ్ళు ఎలా ఉన్నారంటే, అంటే వీళ్ళు వివిధ ప్రాంతాల నుండి వచ్చారు కదా, వాళ్ళందరూ అక్కడే సెటిల్ అయిపోయారు. ఎవరు? దగ్గర దగ్గర 13 దేశాల నుండి వస్తారు. ఎప్పుడు వస్తారు? ఏ పండగ మర్చిపోయారా? పెంతుకోస్తు పండగ రోజు వస్తారు కదా. 13 దేశాల నుండి వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మారు మనసు పొందుతారో, ఎప్పుడైతే రక్షణ పడతారో, వాళ్ళ సంఘంలో అలానే ఉండిపోతారు. ఉండిపోయినప్పుడు అక్కడున్న స్థానిక దేవుణ్ణి నమ్మిన పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళ చిరస్థర ఆస్తులు అమ్మేసి, ఒరే మన సహోదరులే కదా, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి పోషణ కావాలి, వాళ్ళకి సదుపాయాలు కావాలి అని వాళ్ళ స్థిర ఆస్తులు అమ్మి ఏం చేశారంటే సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. సంఘం వాళ్ళని నడుస్తూ ఉంది. వాళ్ళు ప్రతిదినం ఏం చేసేవాళ్ళు తెలుసా? అనుదినం ప్రార్థనలు ఉండేటివి. అనుదిన ప్రార్థనలు ఏం చేసేవాళ్ళు అంటే భోజనాలు పెట్టుకునేవాళ్ళు. ఏదో ఆదివారం అలా అని కాదు, ప్రతిదినం ఎప్పుడు ప్రార్థన పెట్టుకున్నా వాళ్ళు అనుదినం అక్కడ రాయబడింది. అలా అంటే ఇలా సంఘం జరుగుతూ ఉంది. జరుగుతున్న సమయంలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం? చదవండి, 6వ అధ్యాయమే. అనుదిన పరిచర్యలో అంటే ఇక్కడ భోజనాల విషయంలో, భోజన విషయం అనేది చాలా సున్నితమైన విషయం, చాలా సాఫ్ట్ అయిన విషయం. ఏంటంటే భోజనాల విషయం. ఎట్టో పరిమళక్క గారు మెయింటెనెన్స్ చేస్తుంటారు కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఉంది. హల్లెలూయా. ప్రతివారం దేవుని మహాకృపను బట్టి సంఘాన్ని వాళ్ళు ప్రేమించి ఏం చేస్తుంటారంటే, అక్క వారం అంతా పనికి వెళ్తారు, జాబ్కి వెళ్ళి స్కూల్లో ఆడ పిల్లల దగ్గర పడి మరలా వచ్చి ఆదివారం ఉదయకాలం ఎన్ని గంటలు లేస్తారో మనకు తెలియదు. వాళ్ళ కుటుంబం అంతా లేచి మనకేం చేస్తుంటారంటే భోజనం సిద్ధపరిచి పార్సల్ కట్టి మరీ ఇస్తుంటారు. ఇక్కడ సమస్య లేదు. హల్లెలూయా. కానీ భోజనాలంటే మామూలుగా చాలా సున్నితమైన విషయం. చాలా గొడవలు కూడా ఎక్కడ జరుగుతాయంటే భోజనం కాడనే. ఉదాహరణకు పెళ్లి కాడ అంటే కొద్ది మంది ఉంటే అంత ఇబ్బంది ఉండదు, కానీ కొద్దిగా పెద్ద సంఖ్య అనుకో ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ దగ్గర అనుకో ఎక్కువ మంది వస్తారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? చూసారా? ఈ మధ్యకాలంలో ఒక పెళ్ళి ఏం చేశారంటే తలకాయలు బాగా కొట్టుకున్నారు. దేని విషయంలో? పెళ్లి కాడ భోజనాల విషయంలో ఏదో ప్రాబ్లం వచ్చింది. అందుకని ఏం చేశారంటే తలకాయలు బాగా కొట్టుకున్నారు. పెద్ద పెద్ద గొడవలు ఎక్కడ జరుగుతాయంటే ఈ భోజనాల కాడనే. మాకు ఒక గంట తక్కువ వేశారు, ఒక గంట ఎక్కువ వేశారు. అంటే పెళ్ళి అంటే మామూలుగా ఏముండాలి? ఆనవాయితీ. ఏంటి? గొడవలు పెట్టుకోవడం. పెళ్ళి అంటే ఆనవాయితీ అనమాట. ఏదో ఒక గొడవ పెట్టుకోవాలి కదా. మరీ ఎక్కువ గొడవలు ఎక్కడ జరుగుతాయంటే ఈ భోజనాల కాడనే. ఆ భోజనాల కాడ తల్ల బాలు కొట్టుకున్న వాళ్ళు ఉంటారు, జుట్టు పట్టుకేసి కొట్టేసుకున్న వాళ్ళు ఉంటారు. అది భోజన కార్యక్రమం దగ్గర దగ్గర పోలీస్ స్టేషన్కి, కోర్టు వరకు వెళ్ళిపోయి విడాకుల దగ్గర వరకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది అదే పనికి వస్తారన్నమాట. పెళ్ళి అంటే, భోజన కార్యక్రమం అంటే మామూలుగా ఉండడు, బాగా ఒకడ మామూలుగా వచ్చేది ఒకడు, కానీ పెళ్లి భోజనాలంటే నలుగురు కనపడతారన్నమాట అక్కడ. హల్లెలూయా. నలుగురితో వస్తాడు కదా. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మామూలుగా ఈ పెళ్ళి లేదా భోజనాలు అంటే చాలామంది ఏమైపోతారంటే తిమ్మరాజులుగా మారిపోవడం, ఆడ గొడవలు జరగడం, ఏదో ఒక ప్రాబ్లం కనపడతా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమే ఈ సున్నితమైన. ఇప్పుడు పెళ్ళి బాగా జరిగిందనేసి ఎప్పుడు చెప్తారమ్మా? నువ్వు బాగా డెకరేషన్ చేసిన అమ్మాయి, బాగా నగలు అలంకరించుకొని వచ్చిన, ఏం చేసినా ఆ పెళ్ళి బాగా జరిగిందంటారు. కానీ భోజనాలు పర్ఫెక్ట్గా పెట్టావు అనుకో, బాగా కడుపు నిండా వాళ్ళకి నచ్చిన భోజనాలు పెట్టి పంపించినావు అనుకో, నీ డెకరేషన్ బాగాలేకపోయినా, అసలు పెళ్లి కూతురు బాగాలేకపోయినా వాళ్ళు ఏమంటారు తెలుసా? పెళ్ళి అద్భుతంగా జరిగింది అబ్బా అంటారు. నువ్వు అన్నీ గ్రాండ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి భోజనాలు సరిగా పెట్టకుండా పంపించో, తిట్టుకుంటూ పోతారు. ఏం పెళ్ళి, దరిద్ర పెళ్ళి, భోజనాలు కూడా సరిగా పెట్టలేదు అంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ భోజనాలు అంటే ఏమొచ్చేస్తుందంటే చాలా పెద్ద తలకాయ నొప్పే.
కదా. భోజనాలు పెట్టడం అనేది లేదా భోజనాలు మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా పెద్ద తలకాయ నొప్పే. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో ఏమొచ్చేసిందంటే వాళ్ళకి పెద్ద సమస్య వచ్చేసింది. ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి వాళ్ళమా తిండి విషయంలో? మామూలు వాళ్ళ? మనం కూడా ఏం తక్కువ వాళ్ళం కాదులే, ఇజ్రాయెల్ కన్నా గొప్ప మనం. హల్లెలూయా. కానీ ఇజ్రాయెల్ గురించి బైబిల్లో మనం చూస్తే వాళ్ళ తిండి దగ్గర చాలా ఇది దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నట్టు మనం చూస్తాం కదా. ఇప్పుడు ఈడ కూడా ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? చదవండి మరలా. అనుదిన పరిచర్యలో చిన్న చూపు చూచిరని ఇక్కడ సాతాను ఏం చేసిందంటే ఎలా గలిబిలి చేయాలి, ఈ ఆది సంఘం ప్రారంభించబడిన ఈ సంఘాన్ని ఎలా చెడగొట్టాలి, ఎలా నాశనం చేయాలి ప్లాన్ చేస్తూ వస్తుంది. అందులో ఇది ఒక ప్లాన్ అన్నమాట. ఈ సున్నితమైన విషయాన్ని టచ్ చేస్తే ఏదో భోజనాలు సరిగా లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే సనుక్కుంటారు, గొనుక్కుంటారు. వీళ్ళు ముందు నుండి ఇజ్రాయెల్కి ప్రజలకు అలవాటు ఉంది కదా, వీళ్ళు చెదిరిపోతారు అని ప్లాన్ చేసింది. సంఘం పాడైపోతుంది అని ప్లాన్ చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసిందంటే మొత్తానికి విధవరాళ్ళకి ఎవరికో మొత్తానికి తక్కువ వేసినట్టుండారు. మన వాళ్ళ కన్ను అంత ఎక్కడ ఉంటుందమ్మా? ఈడు ప్లేట్లో ఉండే దాని మీద ఉండదు. పక్కన వాళ్ళు చికెన్ కక్క ముక్క ఏది వేసినారు అనుకో ఎలా ఉంటుంది మన ఆలోచన? పక్కనోడు ప్లేట్లో చూస్తాం, నాకు ఎక్కువ వేసినారు, వాడికి ఎక్కువ వేసినాడు, వాడికి కానీ ఒక మొక్క ఎక్కువ వేసినారు అనుకో ఇంకా గొడవలే. హల్లెలూయా కదా. ఏమో మొత్తానికి ఏడు కూడా ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు, అంటే ఇక్కడ 2 డినామినేషన్స్ లేదా దాన్ని ఏమన్నాలంటే 2 తెగలు, 2 వర్గాలు మనకు కనపడతా ఉన్నాయి. ఏ వర్గం? హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు, అంటే లోకల్ సంఘంలో లోకల్ కొంతమంది ఉన్నారు. ఈ లోకల్గా ఉండే వాళ్ళ మీద దాన్ని ఏమంటారు, బయట ఉండే వాళ్ళు ఏమంటారు, నాన్ లోకల్. ఈ నాన్ లోకల్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, నాన్ లోకల్ అంటే గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. అప్పట్లో అలెగ్జాండర్ మనకు తెలుసు కదా, ప్రపంచ దేశాలను జయించేశాడు. ఈ అలెగ్జాండర్ ప్రపంచ దేశాలను జయించేసినప్పుడు అప్పుడు ఫేమస్ భాష ఏంటంటే ఈ ఇదేమంటారు, గ్రీకు భాష. అపోస్తుడైన పౌలు కూడా గ్రీకే మాట్లాడేవాడు, గ్రీకులోనే ప్రసంగించేవాడు ఎక్కువ. కాబట్టి ఈ గ్రీక్ భాష అంతర్జాతీయ లాంగ్వేజ్గా మారిపోయి ఉండదు అనమాట. ఈ గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళు అంటే బయట నుండి వచ్చిన అవుటర్స్ ఏం చేశారంటే, నాన్ లోకల్స్ ఏం చేశారంటే ఒక నిందేశారు హెబ్రీల మీద, అంటే హెబ్రీ భాష మాట్లాడే లోకల్ వాళ్ళ మీద. ఏంటంటే, అయ్యా మీరేం చేస్తుంటారంటే విధవరాండ్రని చిన్న చూపు చూస్తుంటారు, ఇది మంచి కాదు, అదో విధవరాండ్రకి సరిగా భోజనం పెట్టడం లేదు అనేసి ఒక చిన్న వర్గభేదం వచ్చేసింది. హల్లెలూయా. చూడండి ఎప్పుడు నుండి ఉందో చూడండి వర్గభేదం. వీళ్ళలో కూడా, క్రైస్తవుల్లో కూడా, సంఘంలో కూడా హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు లేదా లోకల్స్, నాన్ లోకల్ అనే వర్గం ఉంది. ఇప్పుడు కూడా అలాంటివి కనపడతా ఉంటాయి. అప్పుడులో వాళ్ళ అవి అయితే మనలో ఏం కనపడతా ఉంటాయి? డినామినేషన్లు. మాది సిఎస్ఐ, మాది బాప్టిస్టు, మాది పెంతుకోస్తు, మాది భక్త సింగు, ఇలాంటివన్నీ డినామినేషన్లు, రకరకాల డినామినేషన్లు. మేము మాత్రమే పరలోకం పోతాం, ఆ సంఘస్థులు పరలోకం పోరు, ఇలాంటి డినామినేషన్లు చాలా వచ్చిన్నాయి కదా. మీకు తెలుసో తెలియదో, డినామినేషన్లే కాదు, కుల సంఘాలు కూడా ఉన్నాయి. ఏం సంఘాలు? కుల సంఘాలు. మాకు కూడా తెలుసండి, మాకు కూడా వడ్డీ వాళ్ళ సంఘం ఉంది. ఆ సంఘాల గురించి కాదు నేను చెప్పేది. ఈ మామూలు చర్చిలోనే, క్రీస్తు సంఘంలోనే కుల సంఘాలు ఉన్నాయి. మీకు తెలుసా? కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతే మన గోదావరి లేదా కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతే అక్కడ ఎక్కువ రక్షింపబడిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. గుంటూరు అలాంటి ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ క్యాస్ట్కి సంబంధించి కొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు. మాల సంఘం అని, మాదిగ సంఘం అని, తర్వాత వడ్డీ సంఘం అని, రెడ్డి సంఘం అని, కమ్మ సంఘం అని, కాపు సంఘం అని, వీళ్ళే ఉంటారన్నమాట ఆ సంఘంలో. మిగిలిన వాళ్ళు ఉండరు. ఎవరైనా వచ్చారనుకో, ఇది వడ్డీ వాళ్ళ సంఘం అండి, మీరు రాకూడదు, మీ సంఘం ఆ పక్కన ఉంది అని చెప్పి పంపించేస్తూ ఉంటారన్నమాట. అలా కులాల పరంగా సంఘాలు ఏర్పడతా ఉంటాయి. చూడండి ఎంత భయంకరమైన విషయం. బైబిల్ ఎక్కడైనా ఉందామా కులాల ప్రస్తావన ఉందా బైబిల్లో? బైబిల్లో ఏముందంటే దేవుడు స్త్రీ అని పురుషుడని భేదం చూడ్డా ఆయన. మీకు తెలుసా గాంధీ గారు ఎప్పుడో యేసుక్రీస్తుని నమ్మి రక్షింపబడాల్సింది. ఆయన రక్షింపబడకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? గాంధీ గారికి బైబిల్ అంటే చాలా ఇష్టం. ఆయనకి తన స్నేహితుడు కొత్త నిబంధన ఇస్తే బాగా చదివాడు కొండ మీద ప్రసంగం. ఆయన చెప్పే మాటల్లో కూడా చాలా మాటలు దేవుని యేసుక్రీస్తు మాటలే చెప్తాడు. అందులో మనందరికీ తెలిసిన మాట ఏంటి?
ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. ఏ చెంప మీద కొడితే ఏ చెంప చూపించాలో తెలియదు, చెప్పలా. ఎందుకు చెప్పలా? ఆయన ఆ మాట నేరే దాంట్లో కాపీ కొట్టాడు గాంధీ గారు. ఈ మాట చెప్పేసరికి భలే చెప్పాడు అనేసి చప్పట్లు కొట్టారు. కానీ గాంధీ గారు ఒక చోట చూసి చెప్పారు ఆ మాట. ఎక్కడ చూశారు ఆ మాట? బైబిల్లో ఉంది ఆ మాట. ఎక్కడుంది ఆ మాట? చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయమా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకో. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. ఏ చెంపో చెప్పలే ఆయన. ఏ చెంప మీద కొడితే ఏ చెంప? కుడి చెంప మీద కొట్టువాని వైపునకో ఎడమ చెంప అని చెప్పింది యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ మాటను ఆయన చదివి ఆయన ఏం చేశాడంటే ఆ మాట చెప్పాడు. దానికి అద్భుతంగా అబ్బా చాలా మంచి మాట చెప్పాడని ప్రపంచం చప్పట్లు కొట్టేసింది. ఆ మాట ఎక్కడ రాయబడిందంటే బైబిల్లో రాయబడింది. దాన్ని గాంధీ గారు చదివారు. హల్లెలూయా. గాంధీ గారికి యేసుక్రీస్తు మాటలు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో ఏం చేశాడంటే ఆయన విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇంగ్లాండ్ దేశంలో ఏం చేశాడంటే ఒకసారి చర్చికి వెళ్ళాలనుకున్నాడు. ఇంత మంచి మాటలు అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా యేసుక్రీస్తు చెప్పిన మాటలు, చర్చికి వెళ్ళి ఆ మాటలు ఇంకా నేను నేర్చుకోవాలన్న ఆసక్తితో ఒకసారి ఏం చేశాడంటే గాంధీ గారు ఇంగ్లాండ్లో వాళ్ళు తెల్ల దేశీయస్తులుగా పేద జాతికి సంబంధించిన వాళ్ళు కదా, వాళ్ళకి సంబంధించిన చర్చ్ ఒకటి ఉంటే ఆ చర్చికి అడిగి వెళ్ళాడు. అప్పటి వరకు ఆయనకి చర్చి గురించి సరైన అవగాహన లేదు. సరే చర్చికి వెళ్దామని వెళ్ళాడు. వెళ్తే బయట ఒకడు ఉన్నాడు, ఒక పనికి మాలినాడు. వాడు ఏం చేశాడు తెలుసా? గాంధీ గారిని ఆపేసి అప్పటికే ఆయన ఫేమస్ గాల, చదువుకోవడానికి వెళ్ళినాడు గాంధీ గారు అంతే. కాబట్టి ఆపేసి ఎవరు నువ్వు అన్నాడు. నేను ఇలా పలానా నేను చర్చికి వెళ్దామనేసి చర్చికి వచ్చానంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది తెల్లవాళ్ళు వెళ్ళే చర్చు. ఏ వాళ్ళు వెళ్ళే చర్చు? ఇది తెల్లవాళ్ళ చర్చి. ఈ చర్చికి నువ్వు రాకూడదు. నువ్వెవడు? నల్ల జాతీయుడు. నువ్వు నల్ల జాతీయుడు కాబట్టి నల్ల జాతీయులకు సంబంధించి ఆడును చూడు, ఆ చర్చికి నువ్వు వెళ్ళాలి. ఇది తెల్లవాళ్ళు వచ్చే చర్చు, అది నల్లవాళ్ళు వచ్చే చర్చు, నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పాడు. వెంటనే ఎప్పుడైతే ఆయన ఆపేసి ఈ మాట చెప్పాడో అప్పుడు ఆయన అనుకున్నాడు, క్రిస్టియానిటీలో కూడా వర్ణ వ్యవస్థ ఉందా? క్రిస్టియానిటీలో కూడా రంగు చూస్తారా? అలాంటప్పుడు అక్కడ ఉండేది ఇక్కడ ఉన్నప్పుడు నేను ఈ దేవుణ్ణి నేను నమ్మను, నాకు అవసరం లేదు అనేసి, ఈ మతం అవసరం లేదనేసి ఎప్పటికి కూడా గాంధీ గారు క్రిస్టియానిటీలోకి రాలా. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు గాంధీ గారిని దేవుని దగ్గర రాకుండా ఆపింది ఏంటమ్మా? బైబిలా? యేసుక్రీస్తా? కాదు, మనుషులు కల్పించిన పద్ధతులు, ఈ పనికిమాలిన పద్ధతులు. హల్లెలూయా. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడే కాదు, అప్పట్లోనూ కూడా ఆది సంఘంలో కూడా ఏముంది? ఇలాంటి వర్గం ఉందన్నమాట. లోకలో నాన్ లోకలో. ఈ నాన్ లోకలో ఏం చేశారంటే లోకల మీద నిందేశారు. ఏమని? విధవరాంటారు, మీరేం చేయలేదో, సరిగా పట్టించుకోలేదు, సరిగా చూసుకోలేదు అన్నారంట. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు సంఘం అన్నప్పుడు సమస్య వస్తుంది. ఇప్పుడు చిన్న సంఘం అయితే అంత పెద్ద సమస్య రాకపోవచ్చు, కానీ ఇప్పుడు 10,000 మంది అంటే అంతమందికి భోజనాలు పెట్టే విషయంలో ఏదైనా చిన్న పొరపాటు జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు అందరూ వచ్చి నాకు వందనాలు చెప్పినారు అనుకో, నేనేం చేస్తానమ్మా? వందనాలమ్మా అని చెప్తా. ఇప్పుడు వందనాలు చెప్పిన వెంటనే ఎవరో పక్కకి వెళ్ళేసి బ్రదర్ నాకు మాత్రం వందనాలు పెట్టలేదు అన్నాడు అనుకో, ఇప్పుడు చెప్పింది ఎవరు? అందరూ చెప్పినప్పుడు వందనాలు అని చెప్పిన అందరికీ కామన్గా. ఇప్పుడు పక్కెళ్ళేసి నాకు మాత్రం వందనాలు పెట్టలేదంటే దానికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా వచ్చి వందనాలు పెట్టినప్పుడు నేను వందనాలు పెట్టలేదు అనుకో, అది నా తప్పు, పొరపాటు. ఓకే, నువ్వు చెప్పేది కరెక్టు. అందరూ పెట్టినప్పుడు అందరికీ సమానంగా నేను పెట్టినప్పుడు దాంట్లో తప్పు పడడం సరైన విషయం కాదు. దాన్ని ఏమంటారంటే ప్రతిదాన్ని ఎలా చూడాలంటే నెగిటివ్గా చూడకూడదు, పాజిటివ్గా చూడాలి. హల్లెలూయా. చాలామంది కుండే అలవాటు ఏంటంటే ప్రతిదాన్ని నెగిటివ్గా చూస్తారు. మా ఇంటికి రాలేదంటే ఏదో ఉంది, మాతో మాట్లాడలేదంటే ఏదో ఉంది, మాకేలేదంటే ఏదో ఉంది, మాకు చేయలేదంటే ఏదో ఉంది అని ప్రతిదాన్ని నెగిటివ్ కోణంలో చూడకూడదు, పాజిటివ్ కోణంలో చూడాలి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారంటే నెగిటివ్ కోణంలో చూశారు. ఒక చిన్న విషయమే కదా, దాన్ని ఒకసారి ఆలోచిద్దాం అని అనుకోకుండా నిందమోపారు. నిందమోపి ఏం జరిగిందంట ఆ తర్వాత?
ఇక్కడ ఒక మాట, చిన్న చూపు అంటే ఏంటమ్మా? చిన్న చూపు అంటే మాకు దగ్గర చూపు తెలుసు, దూరపు చూపు తెలుసు. ఈ చిన్న చూపు ఏంటండి అంటారా? చిన్న చూపు అంటే తక్కువగా చూడడం, కేర్లెస్గా చూడడం, కించపరచడం, అలా చేశారనేది వీళ్ళ ఆరోపణ. ఎప్పుడైతే అలా ఆరోపించిన వెంటనే ఇప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నారమ్మా? 12 మంది అపోస్తుల్లో మరలా ఒకసారి చదవండి. పిలిచి అంటే యుక్తం కాదంటే అర్థం ఏంటి? భోజనం పెట్టకూడదనేసా? భోజనం పంచి పెట్టడం మంచి పద్ధతి కాదనే? కాదు, మాకు ఒక పని ఉంది. మేమేం చేయాలి? వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పిన తర్వాత వెంటనే వచ్చి భోజనం సప్లై చేయడం కొద్దిగా కష్టం. మాకు ఒక పని ఉంది. భోజనాలు పంచిపెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వారికి పని ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది మా పని కాదు, మేము వాక్యం బోధిస్తున్నాం, వెంటనే దాన్ని చేయడం కష్టం. కాబట్టి ఇది ఏం కాదు, యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆమేన్, హల్లెలూయా. అందరూ 2 చేతులు ఒకసారి బలంగా అయితే హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి బలంగా హల్లెలూయా. నిద్రపోతుంటారా? ఓకే, చూడండి, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది ఒక హిస్టరీ కాబట్టి మీకు జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. ఇది ఒక కథ అనుకోండి, మామూలుగా ఎట్టన్నా అర్థమవుతుంది, కానీ ఇది హిస్టరీ కాబట్టి జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు చూడండి, భోజనాలు వడ్డించడానికి ఒక 7 మందిని ఎన్నుకుందాం. ఎంతమందిని? 7 మందిని ఎన్నుకుందాం. ఈ 7 మంది ఎలా ఉండాలి? వాళ్ళు మామూలు ఏదో ఎటబడితే అల్లా టప్పాగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన వారై ఉండాలి. భోజనం వడ్డించడానికి. ఏం పని చేయడానికి మా? ఏదో లీడింగ్ చేయడానికో వాక్యం బోధించడానికో కాదంట. కనీసం భోజనం వడ్డించడానికి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి చూడండి సంఘంలో. భోజనం వడ్డించే వాళ్ళు ఎలా ఉండాలంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ, జ్ఞానం అంటే సరైన వారుగా ఉండేవాళ్ళు. వాళ్ళు జ్ఞానముతో నిండుకొని తర్వాత మంచి పేరు పొంది ఉండాలి. మంచి పేరు ఉండాలంట. భోజనం వడ్డించే వాళ్ళు కూడా మంచి పేరు ఉండాలి. అంటే సంఘంలో పాటలు పాడే వాళ్ళైతే, సంఘంలో ప్రార్థన చేసే వాళ్ళైతే, సంఘంలో వాయిద్యాలు వాయించే వాళ్ళైతే, సంఘంలో వాక్యం చెప్పే వాళ్ళైతే ఇంకెంతగా ఉండాలి కదా. కాబట్టి మంచి పేరు పొంది ఉండాలంట. హల్లెలూయా. మంచి పేరు అవసరం లే. మన పక్కన ఉండే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ పేర్లు ఏంటో మనకు తెలిసే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకరిద్దరికి బాగా తెలిసి ఉండొచ్చు, కానీ మన సంఘంలో ఉన్న వాళ్ళ పేర్లు తెలుసా? చాలామందికి తెలియదు. హల్లెలూయా. సంఘంలో ఉండే వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదంటే మనం మంచి పేరు కలిగి ఉన్నామా సంఘంలో? చాలామంది వచ్చేది ఎలా వస్తారంటే మెల్లిగా వస్తారు, వెళ్ళేది ఎలా వెళ్తారు? ర్యాకెట్ అనమాట. అదేందో వేరే ఆయన పెట్టినాడు, వచ్చేటప్పుడు మన వాళ్ళు సంఘానికి ఎలా వస్తారంటే తాబేల్లాగా వస్తారంట, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారంట? శరతపుల్లాగా వెళ్తారంట. హల్లెలూయా. వచ్చేదేమో లేటు, వెళ్ళేదేమో ఫాస్టు కదా. మనకు అలాంటప్పుడు ఇతరుల సంఘస్థుల యొక్క బాధ ఎలా అర్థమవుతుంది? మనకు సంఘస్థుల యొక్క వాళ్ళ ప్రార్థన విజ్ఞాపనలు మనకి ఎలా అర్థమవుతుంది? హల్లెలూయా. బట్టి ప్రార్థన అయిపోయిన వెంటనే ఇతరులతో మాట్లాడండి. నాకైతే అసలు టైం ఉండదు, ఎందుకంటే నాదేమి లోక పని అయితే ఓకే, అలా కాదు. నాకేముంది? దేవుని పని ఉంది కాబట్టి మరలా అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఆరాధన జరిపించాలి కాబట్టి నేను కొద్దిగా ముందు వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటా. ఉన్నవాళ్ళు మీరు ఏం చేయాలంటే మెల్లిగా మాట్లాడి, ఏదైనా కుటుంబ సమస్యలు ఉన్నాయా, ప్రార్థనలు ఉన్నాయా, ఇతరులతో మాట్లాడి వాళ్ళని బలపరచడం ఏదో ఒకటి చెయ్యాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మంచి పేరు అంటే ఎంతమందిలో మంచి పేరు ఉండాలి అతనికి? అందరిలో 10,000 మంది ఉంటే 10,000 మందిలో ఏం చెప్పాలి తెలుసా? 7గురిని ఎన్నుకుంటామంటే 7గురు అంటే మంచోళ్ళే, అతను మంచోడే, అతను పెట్టచ్చు అని 10,000 మంది ఓకే చేయాలి. ఇక్కడ మనం ఎవరినైనా ఉదాహరణకి ఎగ్జాంపుల్గా మీ మధ్యలో ఎవరినైనా ఒక మెయిన్ పర్సన్ నిలబెడదాం అనుకున్నాను అనుకో, ఎంతమంది అంగీకరిస్తారు? కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది లోపల సనుక్కుంటూ ఉంటారు. ఎవరిని పెడితే బాగుండంటే నన్ను మించిన మంచోడు ఎవరు ఉంటారని మనం అనుకుంటాం, అంతే. వేరే వాళ్ళు ఎవరు కూడా అనుకోరు. హల్లెలూయా.
కానీ ఇక్కడ 10,000 మంది సెలెక్ట్ చేయాలంటే అతడు ఎంత మంచివాడు, మంచి పేరు కలిగి ఉండాలి ఒకసారి ఆలోచన చేయండి. ఆత్మతో నిండుకొని ఉండాలి, జ్ఞానంతో నిండుకొని ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలంట. అలాంటి 7 మందిని సెలెక్ట్ చేద్దాం అనుకున్నారు. సెలెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చదవండి. అయితే ఇష్టమైనందున మరలా ఇంకో క్వాలిటీ ఏంటంట, విశ్వాసముతో నిండుకొని ఉండాలి వాళ్ళు. ఫస్ట్ పేరు ఎవరి పేరు వచ్చింది నాయన? స్టెఫన్. ఆత్మతో నిండుకున్నవాడు, జ్ఞానముతో నిండుకున్నవాడు, విశ్వాసంతో నిండుకున్నవాడు, మంచి పేరు కలిగిన వాడు ఎవరంటే స్టెఫన్ గారు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఎన్నుకున్నారు. ఎన్నుకొని ఏం చేశారంటే 7 మందిలో ఒకరుగా నియమించారు. ఎవరు చేతులు ఉంచారు? అపోస్తులు చేతులు ఉంచారు. ఎందుకు అపోస్తులే చేతులు ఉంచారు? అపోస్తులు ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులు ఉంచరు. మీ సేవకుడు లాగా నాలాగా ఎవరి మీద అంటే వాళ్ళ మీద చేతులు ఉంచరు అపోస్తులు. అపోస్తులు ఎవరి మీద అయినా చేతులు ఉంచారంటే వాళ్ళు ఏం పొందుకుంటారు తెలుసా? 9 వరాలు ఉన్నాయి కదా, కృపావరాలు. ఆ కృపావరాలను పొందుకుంటారు. అద్భుతాలు చేయడము, అన్య భాషలు మాట్లాడడమో, స్వస్థపరిచే వరమో, ప్రవచించే వరమో, ఏదో ఒక వరాలు వాళ్ళకు వస్తాయి. వీళ్ళు ఈ అపోస్తులు చేతులు పెడితే ఆ వరాలను వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి వీళ్ళు ఎవరి మీద అంటే వాళ్ళ మీద పెట్టరు. అలాంటి వీళ్ళు ఏం చేశారంటే 7 మంది మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారంట. తర్వాత బహుగా, ఇప్పుడు ఇంత ముందుగా విస్తరించిన అన్నాడు, ఇప్పుడు బహుగా విస్తరిస్తుందంట. ఎవరు కూడా చేరారంట విశ్వాసుల్లో? యాజకులు కూడా. ఎవరైతే యేసుక్రీస్తును సిలువ వేయండి, చంపండి అనేసి అరిచారో ఆ యాజకులు కూడా మార్పు చెంది సంఘంలో చేరిపోయారంట. హల్లెలూయా. చాలా మంది చేరిపోయారంట. ఇప్పుడు మన సబ్జెక్ట్కి వచ్చేసినాం, మెయిన్ సబ్జెక్టు. త్వరగా చదువుకుందాం. మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను. ఇప్పుడు స్టెఫన్ గారు ఏం చేస్తాంటారంటే బయటికి వెళ్ళేసి ఈయన సంఘం పని చేస్తూ అద్భుతాలు, సూచక్రియలు మనుషుల మధ్యలో జరిగిస్తాడంట. ఆయన ద్వారా మహత్కార్యాలు జరుగుతాయంట, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయంట. అంటే ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటిమా? స్టెఫన్ గారు ఎలా ఉన్నారు? ఏ పోలికలోకి మార్చబడతాండారో? మనం కూడా ఎలా మార్చబడాలి? క్రీస్తు పోలికలోకి మార్చబడాలన్నాం కదా. యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? స్టెఫన్ గారు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారన్నారు. యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. త్వరగా చదవండి. ప్రజలలోని ప్రతి వ్యాధిని చాలు. ఇక్కడే కాదు, 4 సువార్తల్లో కూడా ఆయన అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినట్టు మనం చూస్తున్నాం. అంటే స్టెఫన్ గారు చేస్తున్నారు, యేసుక్రీస్తు చేస్తున్నారు. అంటే స్టెఫన్ గారు చేశారు కాబట్టి యేసుక్రీస్తు చేయడం కాదు, యేసుక్రీస్తు చేశాడు కనుక యేసుక్రీస్తులాగా స్టెఫన్ కూడా ఏం చేస్తున్నాడు అంటే మాదిరిగా, యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకుని ఈయన కూడా చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. 9వ వచనం. ఎక్కడి నుండి వచ్చి తర్కిస్తాండారంట? దేశ విదేశాల నుండి వచ్చిన వారు ఏం చేస్తాండారంటే స్టెఫనుతో తర్కిస్తాండారంట. హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గర కూడా ఎవరెవరు వచ్చారు? ఏ ప్రాంతాల వారు వచ్చి ఆయనతో మాట్లాడుతుండారు, ఆయన గొప్ప చేస్తుండారు. అదే 4వ అధ్యాయం 24వ వచనం మరలా చదవండి. మత్తయి సువార్త 4:24. సిరియా దేశమంతటా వ్యాపించెను,
ఉమ్, ఆ, దెకపోలి, ఆ, ఆ, ఆ. అంటే ఈయన ప్రసిద్ధి దేశ నలుమూలలకి వెళ్ళిపోయింది. ఈయన బోధ వినడానికి దేశ నలుమూలల నుండి ఆయన దగ్గరికి వస్తున్నారు, యేసుక్రీస్తు దగ్గరికి. అలానే స్టెఫను గారితో వాక్యపరంగా డిబేట్ చేయడానికి కూడా ఎక్కడి నుండి వస్తుండారు? దేశ నలుమూలల నుండి వస్తుండారు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తులో కనపడే లక్షణాలన్నీ కూడా ఎవరిలో కూడా కనపడుతున్నాయి? ఆయన చేసిన కార్యాలు ఎవరిలో కూడా కనపడుతున్నాయి? స్టెఫన్లో కూడా కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఇలా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. 10వ వచనం చదవండి. వారు ఎదురింపలేకపోయారు. అసలు స్టెఫన్ గారు మాట్లాడుతుంటే, ఆయన ఆత్మశక్తి చేత మాట్లాడుతుంటే ఆయన ఎదురింపలేకపోయారంట ఆత్మశక్తిని. యేసుక్రీస్తు విషయంలో కూడా ఏం జరుగుతుంది? ఆయన మాట్లాడుతుంటే ఎవరు కూడా ఆయన ఏం చేయలేకపోయారు? ఎదిరించలేకపోయారు. చాలామంది ఆయన మాటల్లో పట్టేసుకోవాలి, చుక్కులు పెట్టేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అనేసి ఎన్నో తీసుకొని వచ్చారు. కానీ ఆయన ఎవరైనా పట్టుకోగలిగారా? ఒకసారి ఒక వ్యభిచార స్త్రీని పట్టుకొని వస్తారు. అయ్యా దో వ్యభిచారం చేస్తా పట్టబడింది, వ్యభిచార స్త్రీని ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం రాయబడింది, నువ్వేం చెప్తావు చెప్పు అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఒకే ఒక మాట అన్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవడో వాడు మొదట రాయేయండి అన్నాడు. వెంటనే వాళ్ళందరూ ఏం చేశారంట? రాళ్ళన్నీ కింద పడేసి వెళ్ళిపోయారు. ఆయన ఎవరు పట్టుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఆత్మచేత ఆయన నడిపింపబడుతున్నాడు. స్టెఫన్ గారు కూడా ఆత్మచేత నడిపింపబడుతున్నారు కాబట్టి ఎవరు కూడా ఆయన్ని ఎదిరించలేకపోయారు. 11వ వచనం. చూడండి, ఆయన చెప్పలా, కానీ వీళ్ళు ఏం చేశారంటే మనుషులను కుదుర్చుకొని ఎక్కడ మనుషుల హృదయాలు గాయపరచబడతాయి, ఎక్కడ ఏ మాట చెబితే వాళ్ళు రోషం వస్తుంది అనే మాటలు కొన్ని పాయింట్లు పట్టుకొని ఏం చేశారంటే ఇతడు దేవుని మీద మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అతని మీద నిందలు వేయడం మొదలుపెట్టారు. 13వ వచనం కూడా చదవండి. ఈ పరిశుద్ధ స్థలమునకును హల్లెలూయా. దేనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంట? పరిశుద్ధ స్థలం. ఇప్పుడు కొట్టుకొని చచ్చిపోతుంటారు కదా, దేనికోసం? ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధం దేనికోసం? దేవుని మందిర స్థలం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇజ్రాయెల్ మీద వాళ్ళు గెలిచేస్తే మసీద్ అలానే ఉంటుంది. మసీదు ఉంది ఇప్పుడు అక్కడ. ఇప్పుడు ఆ మసీదును స్వాధీనపరుచుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు? దాన్ని స్వాధీనపరుచుకొని ఆ మసీదును పడగొట్టి, అంటే ఇప్పుడు ఒక గోడ మాత్రమే ఉంది అక్కడ. సొలొమోను కట్టినటువంటి బంగారు దేవాలయం కూలిపోయింది. కూలిపోయిన తర్వాత మరలా కట్టారు, మరలా కూలిపోయింది. ఇప్పుడు ఏముందో తెలుసు? అక్కడ ఒక గోడ మాత్రం ఉంది, దాన్ని ప్రలాపాల గోడ అంటారు. మన వాళ్ళందరూ పోయిన వాళ్ళందరూ ఆడ గోడ కాడ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, పెద్ద గోడ. ఆ గోడ దగ్గరికి వెళ్ళి బోర్ని ఏడ్చేసి వస్తూ ఉంటారు. ఆ దేవాలయం కట్టబడాలని ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉద్దేశం కూడా ఏంటంటే ఆ దేవాలయం కట్టబడాలనే దేవుని ఉద్దేశం అనేసి దాన్ని కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి యుద్ధాలు. ఇప్పుడు దాని మీద వీళ్ళు చాలా సీరియస్ అనమాట. ఆ దేవాలయం గురించి ఏదైనా ఎత్తే వీళ్ళకి భలే కోపం వచ్చేస్తుంది. ఇదే ప్రస్తావన యేసుక్రీస్తు కూడా ఎత్తాడు. ఏమని? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేనేం చేస్తాను? 3 రోజుల్లో కట్టేస్తానన్నాడు. దాన్ని అక్కడ పాయింట్అవుట్ చేశారు. దేవాలయాన్ని పడగొట్టి దాన్ని 3 రోజుల్లో కట్టేస్తానన్నాడేనా అని ఆ దేవాలయం ఆ సున్నితమైన విషయాన్ని ఎత్తి చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తాడారో, ఏదో దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈయన అని స్టెఫన్ మీద కూడా నింద మోపారు. హల్లెలూయా. అంటే వీళ్ళు చేతగానోళ్ళు, వాక్యంతో మాట్లాడడం చేతగానోళ్ళు ఏం చేస్తారంటే నిందలేయడం, దాడులు చేయడం, కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాంటివి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వాక్యంతో ఎదుర్కోలేరు, సబ్జెక్ట్తో ఎదుర్కోలేరు. అప్పుడు ఇలాంటి దాడులు చేస్తారు కదా. కాబట్టి స్టెఫన్ గారి మీద ఇలా చేశారు. అప్పుడు స్టెఫన్ గారు ఏం చేస్తారంటే 7వ అధ్యాయంలో కూడా ఆయన సబ్జెక్ట్ మొత్తం మాట్లాడతాడు. చాలా మహాజ్ఞానం, ఆయన జ్ఞానంతో నిండుకున్నాడు అంటారు కదా. ఆయన జ్ఞానం మీకు తెలియాలంటే 7వ అధ్యాయం చదవండి. చాలా డెప్త్గా పాత నిబంధన గురించి భలే మాట్లాడతాడు యేసుక్రీస్తు వరకు. హల్లెలూయా. కాబట్టి ఇలా మాట్లాడుతూ వస్తా అన్నప్పుడు చివరికి ఏం చేస్తారంటే వాళ్ళు ఆయన మాటలు వినకుండా ఇంకా దాడి చేయడానికి మొదలు పెడతారు. 37వ అధ్యాయం ముగించుకుందాం. 7వ అధ్యాయం 54వ వచనం నుండి చదవండి. 7వ అధ్యాయం 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి
ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే స్టెఫన్ గారు ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కోపం వచ్చేసి, ఎందుకంటే దురాత్మ చేత నింపబడ్డారు కదా. సాతాను ప్రారంభంలో ఆహారం విషయంలో గలిబిలి పెట్టింది. ఇప్పుడు స్టెఫన్ని చంపితే సువార్త ఆగిపోతుందన్న ఉద్దేశంతో ఏం చేసిందంటే వాళ్ళందరినీ రేపింది. వాళ్ళు ఏం చేశారో తెలుసా? స్టెఫన్ని చంపడానికి రాళ్ళు రువ్వారు. మామూలుగా ఇప్పుడు కూడా కొన్ని గల్ఫ్ కంట్రీస్లోకి మీరు వెళ్ళిపోతే భయంకరంగా ఏదైనా నేరం చేశారనుకో క్రూరంగా చంపుతారు. ఇక్కడైతే ఉరిశిక్ష విధిస్తారు. కానీ బయట దేశాల్లో ఏం చేస్తారో తెలుసా? కాల్ చేయడమో, స్పాట్లో కాల్ చేయడమో, లేదా తల ఖండించేయడమో, లేదంటే రాళ్లతో కొట్టడం. రాళ్లతో కొట్టడం అనేది భయంకరమైన శిక్ష. మరణ శిక్షల్లో అతి భయంకరమైన శిక్ష ఏంటంటే రాళ్లతో కొట్టడం. ఇప్పుడు తల ఖండించాం అనుకోండి, తల ఖండించిన వెంటనే అతి సులభమైన మరణం ఏంటో తెలుసా? అసలు మనకు తెలియకుండా త్వరగా చనిపోయే మరణం ఏంటంటే తల ఖండించి చంపడం. ఎందుకంటే తల వేరైపోయినప్పుడు ఇంకా ఆలోచనలు ఏమీ కనెక్ట్ కావు కాబట్టి బాడీకి, అది సులభమైన మరణం. కానీ అతి ఘోరమైన మరణం ఏంటంటే, ఘోరమైన మరణాల్లో ఒక మరణం ఏంటంటే రాళ్లతో కొట్టి చంపడం. ఇప్పుడు రాళ్లతో కొడతంటే ఎలా ఉంటుందమ్మా? చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు ఆడబడితే ఆడ తగులుతూ ఉంటాయి. కన్ను మీద తగులుతాయి, తల మీద తగులుతుంది, ముక్కు మీద తగులుతుంది. ఆడ అవయవాల మీద కొట్టేవాడు ఏమైనా మెల్లుగు కొడతాడా? ఎలా కొడతాడు? కసితో బలంగా కొడతాడు. భయంకరమైన బాధతో చచ్చిపోవాలి రాళ్లతో కొడితే. అలాంటి రాళ్లతో ఏం చేస్తారంటే స్టెఫన్ గారిని ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఏం చెప్తాడంటే ఒక దర్శనాన్ని చూశాడు. యేసుక్రీస్తు కూడా దర్శనం చూస్తాడు. మనుష్య కుమారుడు ఎక్కుచూ ఆకాశానికి భూమికి మధ్యలో ఏం చేస్తాడంట? ఎక్కుచూ పోవచ్చు ఉండడం మీరు చూస్తారు, దేవుని కుడిపార్శ్వను కూర్చోవడం మీరు చూస్తారని ఒక దర్శనాన్ని చెప్తాడు. అలానే సేమ్ ఈయన కూడా ఏం చేశాడంటే ఆయన కూర్చున్నాడని చెప్పాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి నిలబడి ఉండడం నేను చూస్తున్నాను అంటాడు. ఎందుకు చెప్పాడు ఆ విషయం? ఆ దర్శనం అసలు ఎందుకు చూశాడు? యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన లేచి నిలబడుకున్నాడంట. ఆయనకి ఆ దర్శనం కనపడుతుంది. స్టెఫన్ గారికి రాళ్లతో కొట్టి చంపబడే ముందు ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు లేచి నిలబడి ఉన్నాడు? చాలా సందర్భాల్లో బైబిల్లో చూస్తే కూర్చోన్నట్టు కనబడుతుంది. తండ్రి కుడి పార్శ్వన ఆయన ఆసీనుడైనట్టుగా కనబడుతుంది. ఇక్కడ మాత్రం నిలబడి ఉన్నాడు. ఎందుకు నిలబడి ఉన్నాడు? స్టెఫన్ గారు బహుశా స్టెఫన్ గారు చనిపోతారు కనుక ఆయన కోసం యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారు? లేచి నిలబడ్డాడు. అంటే ఇక్కడ ఒకటి అర్థం కావాలి. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు ఏం చేస్తాడో నిలబడతాడు. హల్లెలూయా. స్టెఫన్ దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు పరలోకంలో స్టెఫన్ కోసం నిలబడ్డాడు. హల్లెలూయా. చూడండి, నిలబడ్డాడు. అంటే ఇంకోటి ఎందుకంటే స్టెఫన్కి ఎందుకు ఆ దర్శనం కనబడిందంటే అసలుకి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు లేదా, అది నిజమా కాదా? ఆయనైతే చెప్పాడు యేసుక్రీస్తు, అది నిజమా కాదా చూడాలి కదా, సాక్ష్యం చెప్పాలి కదా. కాబట్టి స్టెఫన్ గారికి ఆ దర్శనాన్ని చూపించినాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు అని చెప్పడానికి ఒక దర్శనం చూపించాడు. చివరిగా ఇప్పుడు లేచి నిలబడి ఉన్నాడంట. ఎప్పుడైతే ఆ దర్శనం గురించి చెప్పారు, వీళ్ళందరూ రాళ్ళు తీసుకుని ఏం చేశారు? నాయన కొట్టారు భయంకరంగా. కొడుతుంటే స్టెఫన్ గారు ఇప్పుడు యేసుక్రీస్తు క్యారెక్టర్ స్టెఫన్లో కనబడుతుంది. ఏం క్యారెక్టర్? ఏమన్నాడు చూడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? చివరి వచనం 60వ వచనం. అతడు మోకాల్లోని ప్రభువా, ఈ మాట ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మేలు చేస్తే దయ్యాలు నల్లగొట్టాడని వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈయన దయ్యాలకు అధిపతి అన్నారు. ఆకలి వేసిన వాళ్ళకి ఆహారం పెట్టాడానికి ఏమన్నారు? ఈయన తిండిపోతున్నారు. ఆయన అద్భుతాలు చేశాడు అనుకో, ఈయన దయ్యాల వల్ల ఈ దయ్యాలు నల్లగొడతా అన్నారు, బయల్జబూల్ వల్ల ఈ దయ్యాలు నల్లగొడతా అన్నారు, ఈయన దయ్యం పట్టినాడు అన్నారు. ఆయన మేలు చేస్తూ ఉంటే ఆయన మీద నిందలు మోపారు. చివరికి ఏం చేశారంటే అతి క్రూరంగా చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. భయంకరంగా అతి క్రూరంగా యేసుక్రీస్తును సిలువలో ఏలాడదీశారు. అప్పుడు ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారు? ఇంత ఘోరంగా అసలుకి చారదీసిన వాడే, శిష్యుడు అనుకున్నవాడే యేసుక్రీస్తుని ముద్దు పెట్టి అప్పగించేశాడు డబ్బు కోసం ఆశపడి. ఇలాంటి భయంకరంగా ఆయన వెన్నుపోటు పొడిచిన ఆ మనుషులందరినీ చూసి ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. హల్లెలూయా. అదే మాట ఎవరు పలుకుతాంటారు ఇక్కడ?
స్టెఫన్ గారు పలుకుతున్న రాళ్లతో ఎవరైతే కొడుతున్నారో అన్యాయంగా వాళ్ళని చూసి, అయ్యా ఈ పాపం వాళ్ళ మీద ఉంచొద్దయ్యా, వాళ్ళని క్షమించేయ్యా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తులో ఉన్న మాదిరి ఇతనిలో కనపడుతుందా? ఆ పోలికలు ఇతనిలోకి వచ్చాయంటే వచ్చాయి. ఆ స్వభావం ఇతనిలోకి వచ్చిందంటే చివరికి యేసుక్రీస్తు స్వభావానికి మారిపోయాడంటే మారిపోయాడు. చివరికి యేసుక్రీస్తు పలికిన మరొక మాట కూడా పలికాడు. ఏంటి? 59వ వచనం చదవండి. యేసుక్రీస్తు కూడా పలికాడు. చివరిలో ఏమని పలికాడమా? ప్రాణం పోయేటప్పుడు నా ఆత్మనే అప్పగించుకునిచున్నాను అన్నాడా? అదే మాట స్టెఫన్ గారు కూడా పలుకుతున్నారు. అంటే మనం పరిపూర్ణతలోకి, సంపూర్ణతలోకి రావాలి. ఎలా మారాలంటే క్రీస్తులా మారాలి. క్రీస్తు ఎలా క్షమించాడో, క్రీస్తు ఎలా తన ఆత్మని దేవునికి అప్పగించాడో, క్రీస్తు ఎలా సేవ చేస్తూ మేలు చేస్తూ సంచరించాడో అదే మనం చెయ్యాలి. అదే పరిపూర్ణత, అదే క్రీస్తు సారూప్యత ఎవరిలో కనపడుతుందంటే స్టెఫన్ గారిలో కనపడుతుంది. హల్లెలూయా. మనం అలాంటి వారుగా ఉన్నామా? మన శత్రువులను మనం క్షమించగలుగుతున్నామా? మన మీద శత్రువులుగా ద్వేషంతో, పగతో రగిలిపోతున్న వారిని మనం క్షమించగలుగుతున్నామా? లేదండి, నేను అలాంటి మాటలు నేను పడనండి, నేను అలాంటి వాడిని కాదండి, నేను అలా ఒప్పుకోనండి, నేను మాట్లాడలేనండి, పెద్ద పెద్ద మాటలు వస్తాండే నీ నోట్లో. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే వాడు నీ పట్ల అపరాధం చేసినా దేవుడు నిన్ను క్షమించలేదా? ఎన్ని తప్పులు చేసింటావు నువ్వు పుట్టినప్పటి నుండి? కొన్ని కోట్ల తప్పులు. వాడెన్ని తప్పులు చేశాడు నీ పట్ల? కొన్ని తప్పులు. వాటిని నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్నేం చేయడం? క్షమించడు. అందుకే దేవుడు యేసుప్రభుల వారు క్షమించమన్నాడు, క్షమించాడు చచ్చేంతవరకు. అదే రీతిగా స్టెఫన్ గారు కూడా దాన్నే మాదిరిగా తీసుకుని ఆయన క్షమించాడు. నువ్వు కూడా సంఘంలో ఉన్నవారిని కావచ్చు, బయట ఉన్నవారిని కావచ్చు, వారి మీద పగ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, అసూయ పెట్టుకొని రగిలిపోతాండవా? అది దేవుని పిల్లల క్రీస్తు యొక్క సారూప్యం కాదు. హల్లెలూయా. క్రీస్తు సారూప్యతం ఏంటంటే ఇతరులను క్షమించడం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎవరి ముఖమైనా నేను చూడను, అతనితో నేను మాట్లాడను, అతని గుమ్మం కూడా ఎడంకాలు కూడా దొక్కను అనే మాటలు నీ నోట్లో వస్తా అంటే నువ్వు క్రీస్తు సారూప్యతలోకి ఇంకా రాలా. కాబట్టి అవన్నీ మార్చుకొని క్షమించే గుణం కలిగి ఇతరుల పట్ల దయా కనికరం కలిగిన వారుగా మనం మార్చబడి క్రీస్తు సారూప్యతలకు మనం ఏం చేయాలి? స్టెఫన్ వలె రావాలి. హల్లెలూయా. మనం కూడా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. అది ఏంటంటే ఒక బాధ్యత. సువార్త ప్రకటించడం అనేది ఏంటి? ఒక బాధ్యత. మన తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూడడం ఒక బాధ్యత, భర్త భార్యని చూసుకోవడం ఎలా బాధ్యతో, అలానే సువార్త ప్రకటించడం కూడా ఒక బాధ్యత. సువార్త ప్రకటించకపోతే నాకేంటి? శ్రమ. నీ జీవితంలో ఎందుకు శ్రమలు వస్తాయో తెలుసా? నువ్వు సువార్త చెప్పలేదు కనుక. స్టెఫన్ గారు కూడా సువార్త చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు. భూమి మీద రావచ్చు శ్రమలు, మనకేముందంటే ఆశీర్వాదం పరలోకం ఉంది. హల్లెలూయా. సువార్త చెప్తే గొప్ప ఆశీర్వాదం మనకుంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వలె స్టెఫన్ ఎలా మార్చబడ్డాడో మనం కూడా అటు రీతిగా మార్చబడ్డానికి మనం తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.